అందరికీ నమస్కారం అండి. డైలీ ఆస్ట్రాలజీ ఛానల్కి మీ అందరికీ నా హృదయపూర్వక స్వాగతం. కన్యా రాశి వారికి ఆగస్టు 1, 2, 3, 4 తేదీలు సాధారణ రోజులు కావండి. ఈ 4 రోజుల్లో జరిగే ఒక చిన్న సంఘటన మీ జీవిత దిశనే మార్చే అవకాశం ఉందని గ్రహస్థితులు సూచిస్తున్నాయి. చాలామంది కన్యా రాశి వారు చాలా కాలంగా ఒక ప్రశ్నతో ఎదురు చూస్తున్నారు. నా జీవితంలో మార్పు ఎప్పుడు వస్తుంది? ఈ వీడియోలో ఆ ప్రశ్నకు సమాధానం దొరికే అవకాశం ఉంది. ముఖ్యంగా ఈ 4 రోజుల్లో ఒక వ్యక్తి మీ జీవితంలోకి రావడం, ఒక పాత విషయం మళ్ళీ మీ ముందుకు రావడం, లేదా మీరు ఊహించని అవకాశం తలుపు తట్టడం వంటి సూచనలు కనిపిస్తున్నాయి. కానీ ఈ మార్పు అందరికీ ఒకేలా ఉండదండి. గ్రహాల అనుకూలత, మీ వ్యక్తిగత జాతకం, మీరు తీసుకునే నిర్ణయాలు కలిసి ఫలితాలను ప్రభావితం చేస్తాయి. అందుకే ఈ వీడియోని ఎట్టి పరిస్థితుల్లోనూ మధ్యలో స్కిప్ చేయకండి. ఎందుకంటే చివరిలో చెప్పే ఒక ముఖ్యమైన సంకేతం మీ జీవితంలో ప్రస్తుత జరుగుతున్న సంఘటనతో సరిపోయే అవకాశం ఉంది. ముందుగా ఒక విషయం గుర్తుంచుకోండి. నేను చెప్పే ఫలితాలు కన్యా రాశి వారికి సాధారణ గ్రహస్థితులు ఆధారంగా చెప్పబడుతున్నవి. మీ జన్మ తేదీ, జన్మ సమయం, జన్మ స్థలం ఆధారంగా చూస్తే వ్యక్తిగత జాతకం ఎప్పుడు మరింత ఖచ్చితంగా ఉంటుంది. మీ వ్యక్తిగత జాతకం, మీ అదృష్టం ఈ గ్రహస్థితులకు అనుకూలంగా ఉంటే నేను చెప్పే ఫలితాలు మీ జీవితంలో మరింత స్పష్టంగా కనిపించే అవకాశం ఉంటుంది. అయితే ఇక ఆలస్యం చేయకుండా ఆగస్టు 1 నుండి 4వ తేదీ వరకు కన్యా రాశి వారికి గ్రహాలు ఎలాంటి సంకేతాలు ఇస్తున్నాయో, ఏ విషయంలో జాగ్రత్త అవసరమో, ఎక్కడ కొత్త అవకాశాలు కనిపిస్తున్నాయో వివరంగా తెలుసుకుందాం. ఆగస్టు మొదటి 4 రోజులు కన్యా రాశి వారికి చాలా విభిన్నంగా ఉండే సూచనలు కనిపిస్తున్నాయి. చాలా కాలంగా నెమ్మదిగా సాగుతున్న కొన్ని విషయాలు ఒక్కసారిగా వేగం పుంజుకునే అవకాశం ఉంది. అదే సమయంలో మీరు ఊహించని ఒక పరిస్థితి మీ ముందు నిలబడవచ్చు. మొదట అది ఆలస్యంలా కనిపించిన కొంత సమయం తర్వాత అదే మీకు ఒక కొత్త అవకాశంగా మారే సూచనలు ఉన్నాయి. గ్రహాల కదలికలు ప్రస్తుతం మీ సహనాన్ని పరీక్షించినప్పటికీ అదే సహనం రాబోయే మంచి ఫలితాలను పునాది వేస్తుందని జ్యోతిష్య సంకేతాలు సూచిస్తున్నాయి. బుధగ్రహం మీ రాశికి అధిపతి కావడంతో ఈ 4 రోజుల్లో మీరు తీసుకునే నిర్ణయాలకు ప్రత్యేక ప్రాధాన్యం ఉంటుంది. గురుగ్రహ ప్రభావం వల్ల పెద్దల అనుభవజ్ఞుల మాటలు లేదా అనుకోకుండా వచ్చే ఒక సమాచారం మీ జీవితంలో ఉపయోగపడే అవకాశం ఉంది. మరోవైపు శని ప్రభావం వల్ల కొన్ని పనులు చివరి నిమిషంలో ఆలస్యం కావచ్చు. కానీ ఆ ఆలస్యం వెనుక కూడా ఒక మంచి కారణం ఉండే అవకాశం ఉంది. అందుకే తొందరపడి నిర్ణయం తీసుకోవద్దు. ఈ 4 రోజుల్లో మీ చుట్టూ ఉన్న వ్యక్తులను గమనిస్తే ఇప్పటి వరకు నిశ్శబ్దంగా ఉన్న కొందరు ఒక్కసారిగా మీతో మాట్లాడేందుకు ప్రయత్నించవచ్చు. అలాగే చాలా కాలంగా దూరంగా ఉన్న ఒక పరిచయం మళ్ళీ మీ జీవితంలోకి వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా ఎస్ అక్షరంతో పేరు ప్రారంభమయ్యే ఒక వ్యక్తి ప్రభావం కొందరు కన్యా రాశి వారి జీవితంలో కనిపించే అవకాశం ఉంది. ఆ వ్యక్తి స్నేహితుడు, ఉద్యోగి, బంధువు లేదా కొత్త పరిచయం కావచ్చు. మొదట ఆ పరిచయం సాధారణంగా కనిపించిన తర్వాత అదే మీ జీవితంలో ఒక ముఖ్యమైన నిర్ణయం లేదా అవకాశానికి కారణమయ్యే పరిస్థితి ఏర్పడవచ్చు. అయితే వెంటనే నమ్మకం పెట్టుకోవడం కంటే ఆ వ్యక్తి ఉద్దేశాన్ని అర్థం చేసుకుని ముందుకు వెళ్ళటం మంచిది. ఉద్యోగం చేసేవారికి ఇప్పటి వరకు కనిపించని అవకాశాలు నెమ్మదిగా తెరుచుకునే సూచనలు ఉన్నాయి. మీరు చేసిన ఒక పని ఉన్నత అధికారుల దృష్టికి వెళ్లే అవకాశం ఉంది. వ్యాపారం చేసేవారికి నిలిచిపోయిన చర్చలు మళ్ళీ ప్రారంభమవుతాయి. కొత్త భాగస్వామ్యం గురించి ఆలోచించే ముందు అన్ని విషయాలను ఒక్కసారి 2 సార్లు ఆలోచించి పరిశీలించడం మంచిది. ఈ 4 రోజుల్లో మీ మనసుకు ఒక విషయం గురించి పదే పదే ఆలోచించే అవకాశం ఉంటుంది. అదే విషయం గురించి త్వరలోనే ఒక స్పష్టమైన సంకేతం కూడా మీకు కనిపించవచ్చు. ఆ సంకేతాన్ని మీరు ఎలా అర్థం చేసుకుంటారో అదే మీ తర్వాతి అడుగును నిర్ణయించే అవకాశం ఉంది. అందుకే ఈ కాలంలో తొందర కంటే సహనం, సందేహం కంటే వివేకం మీకు ఎక్కువ ఉపయోగపడతాయి. ఈ 4 రోజుల్లో కన్యా రాశి వారి కుటుంబ జీవితంలో కూడా కొన్ని ఆసక్తికరమైన మార్పులు కనిపించే సూచనలు ఉన్నాయి. చాలా కాలంగా మాట్లాడని ఒక వ్యక్తి నుంచి సందేశం రావడం, ఇంట్లో ఒక ముఖ్యమైన విషయం గురించి చర్చ ప్రారంభం కావడం లేదా కుటుంబ సభ్యులతో ఒక నిర్ణయం తీసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడవచ్చు. ఇప్పటి వరకు మీ మాటలను పెద్దగా పట్టించుకొని వారు కూడా ఇప్పుడు మీ అభిప్రాయాన్ని గౌరవించడం, ముఖ్యంగా పెద్దల ఆశీర్వాదం ఈ సమయంలో మీకు మంచి మార్గదర్శకత్వాన్ని ఇవ్వగలదు. ప్రేమ మరియు సంబంధాల విషయానికి వస్తే ఈ 4 రోజులు కొందరికి ఆశ్చర్యకరమైన పరిణామాలను తీసుకురావచ్చు. గతంలో మీ జీవితంలో ముఖ్యమైన పాత్ర పోషించిన వ్యక్తి గురించి మళ్ళీ ఆలోచించే పరిస్థితి రావచ్చు. కొంతమందికి పాత పరిచయాలు
మళ్ళీ దగ్గరయ్యే అవకాశం ఉంది. అయితే గతంలో జరిగిన విషయాలను గుర్తు చేసుకుంటూ నిర్ణయాలు తీసుకోవడం కంటే ప్రస్తుతం ఉన్న పరిస్థితులను బట్టి ముందుకు వెళ్ళటం మంచిది. ఇక్కడ ఒక ఆసక్తికరమైన సంకేతం కనిపిస్తుంది. ఎస్ అక్షరంతో పేరు ప్రారంభమయ్యే ఒక వ్యక్తి ప్రభావం కొందరు కన్యా రాశి వారికి జీవితంలో కనిపించే అవకాశం ఉంది. ఆ వ్యక్తి ఒక కొత్త పరిచయం కావచ్చు, పాత స్నేహితుడు కావచ్చు, లేదా ఉద్యోగం, వ్యాపారం, కుటుంబానికి సంబంధించిన వ్యక్తిగా కావచ్చు. ఆ వ్యక్తి ద్వారా ఒక సమాచారం, ఒక అవకాశం లేదా ఒక నిర్ణయం మీ జీవితంలో మార్పుకు కారణం కావచ్చు. మొదట చిన్న విషయంగా కనిపించిన తర్వాత అదే విషయం చాలా ముఖ్యమైనదిగా అనిపించే పరిస్థితి ఏర్పడవచ్చు. అయితే ప్రతి మాటను వెంటనే నమ్మకుండా సమయం తీసుకొని అర్థం చేసుకోవడం మంచిది. ఆర్థికంగా ఈ 4 రోజులు మిశ్రమ ఫలితాలను చూపించే అవకాశం ఉంది. రావాల్సిన డబ్బు రావడం, ఒక కొత్త ఆదాయ మార్గం గురించి ఆలోచించడం లేదా చిన్న లాభం కనిపించడం జరగవచ్చు. అయితే అదే సమయంలో అకస్మాత్తుగా ఖర్చులు కూడా వచ్చే సూచనలు ఉన్నాయి. అందుకే ఈ సమయంలో డబ్బు విషయంలో జాగ్రత్తగా వ్యవహరించడం మంచిది. చిన్న పొదుపు కూడా భవిష్యత్తులో పెద్ద సహాయంగా మారవచ్చు. ఉద్యోగం చేసేవారికి ఒక ముఖ్యమైన సమాచారం అందే అవకాశం ఉంది. మీరు చాలా కాలంగా ఎదురు చూస్తున్న విషయం గురించి స్పష్టత రావచ్చు. కొత్త పనులు, కొత్త బాధ్యతలు లేదా ఒక ప్రత్యేక అవకాశం మీ ముందుకు రావచ్చు. వ్యాపారస్తులకు కూడా పాత పరిచయాలు ద్వారా మంచి ఫలితాలు కనిపించవచ్చు. అయితే ఈ కాలంలో ఏ నిర్ణయం తీసుకున్నా తొందరపడకుండా అన్ని కోణాల్లో ఆలోచించి అవసరం అని మీరు ఆలోచించి తీసుకోండి. ఆరోగ్యం పరంగా చూస్తే మానసిక ఒత్తిడి, నిద్రలేమి, అలసట కొంత ఇబ్బంది పెట్టవచ్చు. ఇది పెద్ద సమస్య కాకపోయినా విశ్రాంతి తీసుకోవడం చాలా అవసరం. మీ మనస్సు ప్రశాంతంగా ఉంటేనే మీరు సరైన నిర్ణయాలు తీసుకోగలుగుతారు. ఈ 4 రోజుల్లో ఒక విషయం మాత్రం గుర్తుంచుకోండి. కొన్నిసార్లు జీవితంలో పెద్ద మార్పులు చిన్న సంఘటనతోనే ప్రారంభమవుతాయి. మీరు ఈ సమయంలో చూసే ఒక వ్యక్తి, వినే ఒక మాట లేదా తీసుకునే ఒక నిర్ణయం రాబోయే రోజుల్లో మీ జీవితానికి కొత్త దిశ చూపించే అవకాశం ఉంది. ఈ 4 రోజుల్లో గ్రహాల కదలికలు కన్యా రాశి వారికి ఒక విషయం స్పష్టంగా తెలియజేస్తున్నాయి. మీరు చాలా కాలంగా ఎదురు చూస్తున్న మార్పు ఒక్కసారిగా పెద్ద శబ్దంతో రాదు. మొదట అది ఒక చిన్న సంకేతంగా ప్రారంభమవుతుంది. ఆ సంకేతాన్ని గుర్తించేవారు ముందుకు వెళ్తారు. గుర్తించలేని వారు మాత్రం అదే పరిస్థితిలో కొంతకాలం కొనసాగించాల్సి రావచ్చు. అందుకే ఈ 4 రోజుల్లో మీకు ఎదురయ్యే ప్రతి సంఘటనను జాగ్రత్తగా గమనించడం మంచిది. గురుగ్రహ ప్రభావం వల్ల ఒక కొత్త అవకాశం మీ ముందుకు నిలిచే సూచనలు ఉన్నాయి. అది ఉద్యోగానికి సంబంధించినదైనా కావచ్చు, వ్యాపారానికి సంబంధించిందైనా కావచ్చు, లేదా కుటుంబానికి సంబంధించిందైనా ఒక ముఖ్యమైన నిర్ణయమైనా కావచ్చు. మొదట మీరు సందేహపడిన తర్వాత అదే నిర్ణయం మీకు లాభాన్ని ఇచ్చే అవకాశం ఉంది. శని మాత్రం ఒక విషయం చెప్తుంది. తొందరగా తీసుకున్న నిర్ణయం కంటే ఆలోచించి తీసుకున్న నిర్ణయమే ఈ సమయంలో మీకు విజయం అందిస్తుంది. ఈ 4 రోజుల్లో కొందరు కన్యా రాశి వారు ఒక విచిత్రమైన అనుభూతిని పొందే అవకాశం ఉంది. చాలా కాలంగా మీ మనసులో ఉన్న వ్యక్తి గురించి అకస్మాత్తుగా సమాచారం రావచ్చు. అదే ఈ సమయంలో ఎస్ అక్షరంతో పేరు ప్రారంభమయ్యే ఒక వ్యక్తి ప్రభావం మళ్ళీ కనిపించే అవకాశం ఉంది. ఆ వ్యక్తి మీ జీవితంలోకి వచ్చి మీ ఆలోచన విధానాన్ని మార్చే ఒక మాట చెప్పవచ్చు. ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్న వారికి ఆ వ్యక్తి ఒక సమాచారంగా, ఒక పరిచయంగా మారవచ్చు. వ్యాపారం చేసేవారికి ఒక కొత్త అవకాశం చూపించవచ్చు. కుటుంబ జీవితంలో ఉన్న వారికి ఒక అపార్థాన్ని తొలగించే వ్యక్తిగా కూడా ఉండే అవకాశం ఉంది. అయితే ఆ వ్యక్తి చెప్పే ప్రతి విషయాన్ని వెంటనే నమ్మకుండా మీ అనుభవంతో పరిశీలించి ముందుకు వెళ్ళటం మంచిది. ధన సంబంధించిన విషయాల్లో ఈ 4 రోజులు చాలా కీలకం. మీరు వాయిదా వేసిన ఒక ఆర్థిక నిర్ణయం ఇప్పుడు మళ్ళీ మీ ముందుకు రావచ్చు. రుణాలు, పెట్టుబడులు లేదా పెద్ద మొత్తంలో ఖర్చులకు సంబంధించిన విషయాల్లో జాగ్రత్త అవసరం. అదే సమయంలో ఊహించని విధంగా ఒక ఆర్థిక ఉపశమనం కూడా కనిపించే అవకాశం ఉంది. చిన్న లాభం తర్వాత పెద్ద అవకాశానికి దారి తీసే పరిస్థితులు ఏర్పడవచ్చు. కుటుంబంలో మీ వల్ల ఒక మంచి నిర్ణయం తీసుకునే పరిస్థితి ఏర్పడుతుంది. మీ సలహాలను అందరితోనూ అంగీకరించే అవకాశం ఉంది. ఇంట్లో చాలా కాలంగా నిలిచిపోయిన ఒక పని మళ్ళీ ప్రారంభం అవుతుంది. దూరంగా ఉన్న బంధువుల నుంచి శుభవార్త వినే సూచనలు కూడా కనిపిస్తున్నాయి. మీ మాటల్లో ఈ సమయంలో ఒక ప్రత్యేకమైన ఆకర్షణ ఉంటుంది. అందుకే కోపంతో మాట్లాడకుండా ప్రశాంతంగా మాట్లాడితే మీకు మరింత గౌరవం లభిస్తుంది. ఆధ్యాత్మికంగా కూడా ఈ కాలం ప్రత్యేకమైంది. కొంతమంది కన్యా రాశి వారు అనుకోకుండా ఒక ఆలయ దర్శనం చేసే అవకాశం ఉంది. మరికొందరు చాలా కాలంగా చేయాలని అనుకున్న ఒక మొక్కును తీర్చుకునే పరిస్థితి రావచ్చు. ఈ సమయంలో ప్రతిరోజు కొద్దిసేపు దైవస్మరణ చేయటం, మీ ఇష్టమైన దైవాన్ని ప్రార్థించడం మీకు మీ మనసుకు ధైర్యాన్ని ఇస్తుంది.
గ్రహస్థితులు మీకు చెబుతున్న ఒక ముఖ్యమైన సందేశం ఒక్కటే. ఈ 4 రోజుల్లో వచ్చిన ప్రతి అవకాశాన్ని భయంతో కాకుండా వివేకంతో స్వీకరిస్తే రాబోయే కాలంలో దాని నుంచి ఫలితాలను చూసే అవకాశం ఉంది. చివరికి కన్యా రాశి వారి జీవితంలో ఒక కొత్త ఆలోచన, కొత్త ధైర్యం, కొత్త దశ కనిపించే సూచనలు ఉన్నాయి. గతంలో జరిగిన కొన్ని సంఘటనలు ఎందుకు జరిగాయో ఇప్పుడు అర్థమయ్యే పరిస్థితి రావచ్చు. కొన్నిసార్లు భగవంతుడు మనకు ఇవ్వబోయే పెద్ద అవకాశానికి ముందు సహనాన్ని పరీక్షిస్తాడని అంటారు. ఈ 4 రోజులు కూడా అలాంటి అనుభూతిని మీకు కలిగించే అవకాశం ఉంది. అందుకే ఈ సమయంలో ఏ చిన్న అడ్డంకి వచ్చినా నిరుత్సాహపడకుండా ముందుకు సాగండి. మీరు చేస్తున్న నిజాయితీ ప్రయత్నాలకు సరైన సమయం దగ్గర పడుతున్న సూచనలు కనిపిస్తున్నాయి. ఉద్యోగం చేసేవారికి గౌరవం పెరగటం, కొత్త బాధ్యతలు రావడం లేదా చాలా కాలంగా ఎదురు చూస్తున్న సమాచారం అందే అవకాశం ఉంది. వ్యాపారస్తులకు కొత్త ఒప్పందాలు, కొత్త పరిచయాలు లేదా నిలిచిపోయిన పనులు మళ్ళీ కదలటం వంటి శుభ పరిణామాలు కనిపిస్తున్నాయి. విద్యార్థులకు కూడా ఏకాగ్రత పెరిగి కష్టపడిన ఫలితాలు కనిపించే సమయం ఇదని చెప్పుకోవచ్చు. ఈ 4 రోజుల్లో ఎస్ అక్షరంతో పేరు ప్రారంభమయ్యే ఒక వ్యక్తి ప్రభావం కొందరు కన్యా రాశి వారి జీవితంలో కనిపించే అవకాశం ఉంది. ఆ వ్యక్తి మీ జీవితంలో శాశ్వతంగా ఉండాలా లేదా తాత్కాలికంగా ఒక సందేశం ఇచ్చి వెళ్ళాలా అనేది మీ నిర్ణయాలపై కూడా ఆధారపడి ఉంటుంది. ఆ వ్యక్తి వల్ల ఒక కొత్త అవకాశం రావచ్చు, ఒక అపార్థం తొలగిపోవచ్చు లేదా మీరు చాలా కాలంగా ఆలోచిస్తున్న ఒక విషయంలో స్పష్టత లభించే అవకాశం ఉంది. అయితే ప్రతి పరిచయం జీవితాన్ని మార్చదు. సరైన వ్యక్తిని, సరైన అవకాశాన్ని గుర్తించే వివేకమే ఈ సమయంలో మీకు పెద్ద బలం అవుతుంది. ఆర్థికంగా పరిస్థితులు క్రమంగా మెరుగుపడే సూచనలు ఉన్నాయి. వచ్చిన దాన్ని జాగ్రత్తగా వినియోగిస్తే భవిష్యత్తులో మంచి స్థిరతత్వం పొందే అవకాశం ఉంది. కుటుంబంలో సంతోషకరమైన వాతావరణం ఏర్పడుతుంది. జీవిత భాగస్వామి, తల్లిదండ్రులు లేదా స్నేహితుల నుంచి మంచి సహకారం మీకు లభించే సూచనలు ఉన్నాయి. ఆరోగ్యం పరంగా కూడా మానసిక ప్రశాంతత పెరుగుతుంది. సరైన విశ్రాంతి, సమయానికి ఆహారం, సానుకూల ఆలోచనలు మీకు మరింత బలాన్ని ఇస్తాయి. ఆధ్యాత్మికంగా ఈ సమయంలో బుధవారం రోజు శ్రీ మహావిష్ణువు లేదా శ్రీ గణపతిని స్మరించడం, ఓం నమో నారాయణ లేదా ఓం గణపతే నమః మంత్రంలో మీకు అనుకూలమైన దాన్ని భక్తితో జపించడం మనశ్శాంతిని పెంచుతుంది అని విశ్వసిస్తారు. దైవస్మరణతో పాటు పెద్దల ఆశీర్వాదం తీసుకోవడం కూడా మీకు మానసిక ధైర్యాన్ని ఇస్తుంది. మొత్తానికి ఆగస్టు 1, 2, 3, 4 తేదీలు కన్యా రాశి వారికి పరీక్షతో పాటు అవకాశాలను కూడా తీసుకువచ్చే కాలంగా కనిపిస్తున్నాయి. సహనం, వివేకం, సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకునే సామర్థ్యం ఈ 4 రోజుల్లో మీకు పెద్ద విజయానికి పునాది వేయగలదు. మీ వ్యక్తిగత జాతకం, జన్మ తేదీ, జన్మస్థలం, జన్మ సమయం ఆధారంగా చూస్తే ఫలితాలు ఎప్పుడు మరింత ఖచ్చితంగా ఉంటాయి. మీ అదృష్టం, మీ వ్యక్తిగత గ్రహస్థితులు అనుకూలంగా ఉంటే ఈ వీడియోలో చెప్పిన ఫలితాలు మీ జీవితంలో మరింత స్పష్టంగా అనుభవించే అవకాశం ఉంది. కన్యా రాశి వారు ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. మీ కుటుంబ సభ్యులు, స్నేహితులతో ఈ వీడియోని షేర్ చేయండి. ఇలాంటి రోజువారీ ఫలితాలు, ఆధ్యాత్మిక విశ్లేషణలు, మంత్రాలు, గ్రహస్థితుల విశ్లేషణ కోసం మా డైలీ ఆస్ట్రాలజీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని తప్పకుండా ప్రెస్ చేయండి. మీ అభిప్రాయాన్ని కామెంట్లో తెలియజేయండి మర్చిపోవద్దు. ధన్యవాదాలు.